I will take this chance to speak in English or Telugu. You all are well versed in either in Urdu or in English. I think this is one of the best meeting I am attending. I have been attending many meetings since morning, almost around a dozen. In each and every meeting, there are demands, there are requests. I need to speak only on those issues, and I have to tell what we have done. But here it is a different thing. At the end of the day, and authority on the Urdu and also on the subject, you are given blessings through your poetry. It is the best poetry which I heard in the last few days. Shair. Subbarao Sabi, I think it has become completed to all of you. Namaskar, sir. So all of you showed, I think, blessings on me on this occasion. Really, I thank very much from my heart. I came here just to request you, all of you, for casting your vote. Why should you vote me? What is the necessity? This is the generally question raised in many minds. When I go to the public, they feel that, they think that whether I get any benefit if I vote, or whether our organization or profession will get any benefit if I vote, whether this society get benefited if I vote to this particular person or party. After election in the last 6 years, I have been attending many demands, many requests, which I brought it to the notice of the officers, ministers, and even to the Honorable Chief Minister. Most of these requests are considered positively at the end of the day. So even today also I assure you, if there is a request, if it is personal, or if it is from union side, or if it is from society, definitely I will try to see that it should be addressed, it should be solved positively. So that is the duty of the MLC if you have elected. చిన్న విషయాలు కొన్ని ఉన్నాయి. 2014 తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సమాజానికి ఏం చేసిండ్రు అనేది నేను చెప్పనవసరం లేదు. ఈ రాష్ట్రంలో షాదీ ముబారక్ మొదలుపెట్టి 220 మైనార్టీ స్కూల్స్ గర్ల్స్కి బాయ్స్కి ఏర్పాటు చేసుకొని ముస్లిం సమాజంలో ఉన్న పేదరికాన్ని పక్కకు నెట్టి అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం అండ్ ఇతర విద్యలు కూడా చదువుకునే విధంగా ఒక అద్భుతమైన ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒక మంచి బిల్డింగ్ కూడా ఇవాళ కట్టి అనాథలు ఎవరైనా ఉంటే దాన్ని రక్షించుకోవడం కోసం వాళ్ళందరినీ నాంపల్లిలో ఒక అద్భుతమైన అది కూడా చేశారు అనిసుల్ కుర్బా. అదేవిధంగా ముస్లిమ్స్ కోసం ఒక ఐటీ హబ్ ఉండాలని చెప్పేసానంటే ముస్లిం ఎంటర్ప్రెన్యూర్స్ కోసం కూడా ల్యాండ్ ఇవాళ అలాట్ చేసి అది కూడా అలాట్ చేయడం జరిగింది. ఆయన అత్యంత ఎక్కువగా ప్రేమించేది ఉర్దూ భాషను. చాలా ఎక్కువగా ఆయన కూడా మంచి భాష, తెలుగు భాషను ఎంతైతే పట్టుంటుందో ఉర్దూ భాష మీద అంతే ఉంటుంది, హిందీ మీద కూడా అంతే ఉంటుంది. చక్కగా మాట్లాడుతూ దాన్ని ఎంజాయ్ చేస్తూ, అదేవిధంగా ముస్లిం సమాజంలో చాలామంది ముస్లిం సమాజాన్ని ఓట్లలాగా మాత్రమే చూస్తారు. బట్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ట్రీటెడ్ దెమ్ యాజ్ ఏ ఫెలో హ్యూమన్ బీయింగ్స్. ఎప్పుడు చెప్తుంటాడు,
ఇవాళ ఇంతకుముందు వారు చెప్పినట్టు గంగా యమున తహజీబ్ నిజంగా వర్ధిల్లుతున్నది తెలంగాణలో. నాటి నుండి నేటి వరకు ఎవరో కొందరు పెట్టిన గొడవలు తప్ప ఇవాళ 2014 నుండి ఇప్పటి వరకు హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ శాంతియుతంగా ఉన్నది. అందరూ కలిసిమెలిసి ఉన్నాం. ముస్లిం సమాజానికి కావాల్సిన అన్ని కూడా నిజంగా ఏమి కావాలో అవి మాత్రమే చేస్తున్నారు. కాబట్టి ఇవాళ నాకు ఓటు వేయడానికి ఒకటే అంశం, మీకు ఏం చేశారు, మీ సమాజానికి ఏం చేశారు, ఈ రాష్ట్రానికి ఏం చేశారు అనే అంశాల ఆధారంగా ఇవాళ నాకు మీరు, మీ కుటుంబం, మీ మిత్రులు, మీ నైబర్స్, మీ కొలీగ్స్ అందరితోని ఓటు వేసి ఆశీర్వదించి ఈ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి అండగా ఉండండి. మీకు కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది అనే హామీ మీకు ఇస్తూ ఒక మంచి అవకాశం షాయరీలతో మొదలుపెట్టి మా సుబ్బారావు గారు షాయరీస్ మా వినయన్న మీద అద్భుతంగా చెప్పారు. నాకు అర్థం కాలేదన్న కొన్ని వినయన్న అని చెప్పేసి పిలిచారు కాబట్టి ఆ వినయన్న కోసం ఇదంతా వినయన్న ఆధ్వర్యంలో ఇంత మంచి మిత్రులు, మేధావులు, ముస్లిం సమాజంలో ఉన్న ఈ వరంగల్లో ఉన్న మేధావి వర్గం అంతా ఇక్కడికి వచ్చి వాళ్ళ షాయరీల ద్వారా నన్ను ఆశీర్వదించి వారి ఓటును నాకు ఇస్తామని చెప్పేసి వారి యొక్క ఆశీర్వాదం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ సెలవు. జై తెలంగాణ. वो पाकिस्तान गाने में हीरोइन गाने पे जो है सो वो कमाल अमरोही साहब लिखे हुए हैं, पलकों का शामियाना बोल के आते उसमें पलकों का शामियाना डाले, मगर आज शायरी का शामियाना डाले वो बड़े लोग क्या बोल सकते हैं। पूरा गंगा जमुना तहसीब जो है सो हमारे प्रियतम नेता गौरव मुख्यमंत्री जी जो चाहते हैं, आज वो गंगा जमुना तहसीब जो है सो यह नजर आ रहा है। बेहतरीन जो है सो अच्छे शायरी और इतने वो जो है सो मीठे आवाज, क्या आवाज है वो साहब का, गुलशन साहब का और इब्राहिम साहब का आवाज, वो अमीन सहानी, अमिताभ बच्चन जो है सो वो आवाज आए, या आर्डरी आवाज नहीं होते, तब बेहतरीन आवाज है। आज ये सुनहरे शाम पे जो है सो मैं बहुत बहुत शुक्रगुजार करने का जो है सो पहले इब्राहिम साहब को, हमारे अमजद अली साहब को और हमारे जो है सो हसन साहब को और हबीब साहब, लेबर डिपार्टमेंट हबीब साहब आटे बोलते थे उनके प्रेसिडेंशियल ऑर्डर हबीब साहब और हमारे रियाज साहब तहसीलदार साहब और इकबाल साहब तहसीलदार साहब, हमारे मसीहुद्दीन साहब, हमारे वरंगल सब रिश्तार साहब है, अमजदी साहब जंगाम सब रिश्तार है, बहुत पूरे जो है सो टीम पर करके गुलशन साहब को खड़ा कर देंगे। हैदराबाद से जो है सो इब्राहिम साहब ऐसे बड़े बड़े शायर लोग आके यह महफिल को तो बहुत सजाए। मैं तो बहुत शुक्रगुजार हूँ जो वो तो पल्ला राजेश्वर रेड्डी साहब का जीत तो आज इतना हो गया, घट हो गया। आप इतने लोग हुआ लेके अल्लाह का जो है बारिशें हो गए, अल्लाह का जो तो पूरा पुल का बारिश गिरे आपके ऊपर इन लोगों की वजह से। और मैं बशीर साहब को शुक्रिया अदा कर रहा हूँ और बशीर साहब को मेरा नमस्कार बोल रहा हूँ। बशीर साहब भी बहुत ये महफिल के सजावट में जो है सो उनका मेहनत बहुत है, वो साहब को भी मैं शुक्रगुजार हूँ। और हमारे शफी साहब इन पर्टिकुलर प्रकार से फैमिली के साथ आए, हमारे TNGOs का रूरल सेक्रेटरी साहब है, वो साहब को भी मैं शुक्रिया अदा कर रहा हूँ, उनके फैमिली मेंबर्स को, उनको सुबह से जो है सो अब इतना तकलीफ है, तकरीबन जो है सो 400-500 लोग थे हमारे पास राजेश्वर रेड्डी साहब। आज ये महफिल में जो है सो 400-500 लोग थे अब तक, मगर वो क्या हो गया आपका भी हाथ में रह रहे थे, वो भागना पड़ता, वो रैट रेस है, वो कुछ भी नहीं कर सकते। मैं हमारे केसीआर साहब के बारे में एक बात बोलूं, मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे कि दादा खाक में मिलकर गुलजार बनता। हमारे केसीआर साहब उनके वास्ते कभी नहीं देंगे साहब, जो तेलंगाना वास्ते सोचे, तेलंगाना के वास्ते उन्होंने जो है सो डेथ के जो है सो होने तक गए और उसके बाद जो है सो साहब के वजह से तेलंगाना हासिल हुए।
राजेश्वर रेड्डी साहब को फिर एक बार एमएलसी दिया, टिकट दिया। भाइयों, मैं पल्ला राजेश्वर रेड्डी साहब के बारे में एक शेर शायद सुना, मिले तो ऐसा मिले कि करे लोग आंसू, रहे तो ऐसा रहे कि जमाना मिसाल दे। मिले तो और मिलना पल्ला राजेश्वर रेड्डी साहब से बोल के हमारे दिल धड़कते रहे। और हमारे विजय भास्कर साहब का है, और आज जो है सो हमारे कारण रविंद्र रेड्डी साहब भी इतना, हम लोग तकरीबन जो है सो सीएम साहब के हुक्म से जो है सो ये पूरा ये 10-15 दिन से या वरंगल में हमारे ठिकाना हो गए। इंशाल्लाह आप लोगों के दुआ से, अल्लाह साहब के मेहरबान से कल जो है सो ये 2 एमएलसी सीट वहां उधर वाणी देवी हैदराबाद में और ये वरंगल में जो है सो हमारा पल्ला राजेश्वर रेड्डी साहब का जीत आसान हो गया आप लोगों की वजह से बोलते हैं। आज मैं मुस्लिम भाइयों को, हर एक भाई को जो है सो, हर एक बहन को जो है सो मेरा सलाम अदा कर, डेफिनेट हो जा रहे हैं। आप इतना दुआ दे रहे हैं आज। और इंद्रजीत तुलसी बोल के एक सरदार जी जो है सो, सरदार पंजाबी है, वो एक शायरी लिखे थे। आज इनका हालत जो है सो वो हालत है राजेश्वर रेड्डी साहब का। मेरे मालिक मेरी बख्श देना खता, फूल पूजा के तुझ पर चढ़ा ना सका, हाथ बंदों की खिदमत में मशरूफ थे, हाथ खाली न थे बंदगी के। भाइयों, ये शेर जो है पल्ला राजेश्वर रेड्डी साहब को, क्योंकि इतना मशरूफ है, फिर रहे बंदगी के वास्ते भी टाइम नहीं है, मगर किसके वजह से किसके वास्ते फिर रहे, ये एक बार अपन सोचे तो तेलंगाना के आम जनता के वास्ते भाग रहे हो। वो बस है अल्लाह का दुआ जो है सो, जो आदमी आम जनता के वास्ते सेवा करने के वास्ते दिल तसल्ली कर लिया बोले तो वो आदमी का जीत जो है सो भगवान के रूप में अल्लाह जो है सो डेफिनेट जो है सो साहब का दुआ रहे थे। आप जीत गए साहब, मैं क्लियर हूँ। आज जो है सो इतने बड़े लोग आपको जो है सो आपको आशीर्वाद दे रहे, और उधर भी अब बड़े जो है सो ब्राह्मण समाज में जितने भी पत्रकार अय्यगार हुए, गंगू उपेंद्र शर्मा वैसंबा गुड़ी के अय्यगार थे, पूरे लोग जो है सो साहब को दुआ दिए। अब जो है सो आपका भी आज दुआ मिले साहब, आपका आशीर्वाद मिले, आपका जो है सो इतना देर जो है सो आप सब्र करें, तो साहब को भी इन लोगों का सब्र का फल तो मीठा रहता है आपके जीत से, सब्र का फल मीठा रहते आपके जीत से। इन लोग इतना आपके बड़े बने सुबह से जो है सो बहुत तकलीफ उठाए सो आया है, और तकरीबन 3 घंटे से बैठ के पल्ला राजेश्वर रेड्डी साहब को देख के उनको भरोसा देने के वास्ते बैठे सो आप लोगों को, पूरे लोगों को मैं फिर एक बार मेरा सलाम। जय तेलंगाना।